ఈ భవనాలన్నీ కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భవనాలలాగే కనిపిస్తుంది. రామారావు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఏమడిగారు అందులో? దానికి కూడా వస్తాను అధ్యక్ష. మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం ప్రశ్న అడగండి. భవనాలు మీరు డిబేట్ వెళ్ళకండి. కదా మీరు సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి చెప్పాలా ప్లీజ్. సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి. మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు, మీరు అనుమతులు ఉన్నాయన్నారు, దానికి సంబంధం లేవంటే చెప్పండి అంతే తప్ప. అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. అది అడగండి. ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, అసలు ఈ భవనాలు దేనికి కట్టారు, దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అడగండి. తర్వాత భవన నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు. ఇంకొక అనధికారంగా ఉన్న విషయం ఏంటంటే ఇందులో చెప్పనివ్వండి పూర్తిగా. ఇందులో ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, మసాజ్ స్టోర్ రూము. రామారావు ఏం వినాలి? మీరు చెప్పిందంత వినరు. ఇక సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి. మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం అడగండి. మీరు ప్రశ్నలే ఏం మెటీరియల్ వాడారని అడగలేదుగా. మీరు ఏం మెటీరియల్ అడిగితే అది వాడారు ఇది వాడలేదని చెప్పొచ్చు. మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి, సభను కాంట్రవర్సీ చేయకండి. మీరు కాంట్రవర్సీ చేయకండి సభని ప్లీజ్. మీరు అడగండి. సబ్జెక్ట్ అడగండి. మీరు సబ్జెక్ట్ అడగండి. సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కాబట్టి మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు. అధ్యక్ష మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లిమెంటరీ అడగండి. ఇందులో ప్యాలెస్లు సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికోసం ఇక్కడ చెప్పారు కదా, దేనికోసం ఇటాలియన్ మార్బుల్ గోడలు దేనికి కట్టారు. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది మీరు ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి. చిరంజీవి గారు కూర్చోండి. రామారావు గారు అడగండి. ఇంత లావిష్గా కట్టిన బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా ఉపయోగించబోతుంది, అసలు ప్రజల వాసులకు ఏమైనా ఉపయోగం ఉందా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు చెప్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారని ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి. ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో చదువుకోండి.
వాళ్ళు చేసింది, వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బదీ బ్లాక్ అని కట్టారు. దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే. మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు, అప్లికేషన్ విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్లు ఇస్తారు, మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు చిన్న అయిపోతే ఆ రోజు మనకి మనం ఏదంటే ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించినటువంటి నీరో చక్రవర్తిలాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు, ప్రజా డబ్బుల్ని ఇలా మోసం, ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని తోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం ఒక్క జీవో చూడండి, మొత్తం జీవోలు చూడండి, జీవోలు చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ బాధపడతా సార్, తెలుస్తారు నిజాలు అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి. I don't want to yield because they are telling wrong. మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను, రమ్మనండి. ఐ డోంట్ ఈల్డ్ మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా? జీవో నెంబర్లు చూపిస్తారు, రమ్మనండి. ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. మంత్రి గారు వినాలి. ప్లీజ్ మంత్రి గారు, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? కూర్చో.
అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ 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 మీరు రండి ఒకసారి రండి మీకు చూపిస్తాను వాళ్ళు కూడా నమ్మనండి ప్లీజ్ 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 కమిటీ వేయండి వాళ్ళు కూడా తెలుసుకోమనండి వాళ్ళు కూడా తెలుసుకోమనండి అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష కూర్చోండి కూర్చోండి రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి రమేష్ గారు మాధవ్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ భాషా గారు కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు వినండి అచ్చెన్నాయుడు గారు అది సూటిగా అధ్యక్ష కాదు అచ్చెన్నాయుడు గారు ఒక్క నిమిషం కాదు ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు సబ్జెక్టు డిబేట్ అయింది మీరు కాదు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న అయితే అధ్యక్ష ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్ నేను అధ్యక్ష నేను అధ్యక్ష ఎవరిని విమర్శించదలుచుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి మీరు నూర్చుంటారా అదేమన్నా ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్పన్లు కట్టి మొత్తం అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు లేకపోతే 4,500 కడతారు ఆ రోజు వినండి చెప్పనివ్వండి రికార్డ్ ఇవ్వాలి అధ్యక్ష మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష ఆవేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష రుషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచి కట్టారు అధ్యక్ష 26,000 ఎస్ఎఫ్టీ 26,000 సిగ్గుపడాలి చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు సిగ్గుపడాలి 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంట పర్యాటకం గురించి కట్టించారట 5 రూముల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని
దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి. 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట. 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు అది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు రండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా, ఇది చూసుకోండి. చూడండి చెప్తున్నారు కదా, రండి చూపిస్తా అన్నాం, మీరు రండి చూపిస్తా అన్నాం, అంతేగాని వాళ్ళు రండి చూసుకున్నామని మాకంత తెగువ లేదు, అంత ధైర్యం లేదు. ఇదేం తాలింకైనా వస్తుంది కాదు, మేము రండి చూసుకున్నాం సార్. నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దమ్మని మాట మాట్లాడారు. నేను రికార్డు చూసుకొని దమ్మన్నారు, దమ్మని మాట మాట్లాడారు, దమ్మని మాట మాట్లాడారు. రికార్డు చూడండి. ఉంది ఒకటి దమ్మని మాట ఉంది, ఒకటి చూడండి, చూడండి కొన్ని. ఎందుకంటే సమయం అడుగుతున్న ప్రశ్న యువతల సభ్యులు అడగలేదు కదా. ప్రశ్న ఎవరు అడిగారు? మీ సభ్యులు అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? సమాధానం నేను చెప్తున్నాను. ఎందుకు వాళ్ళందరూ అంత మూకుమ్మడిగా దాని మీద చెప్తాను, మీకు చదివి అనిపిస్తాను చూడండి. గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ట్రాన్సిట్ అకామిడేషన్ సెట్టింగ్ అప్. సార్ మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను, మీరు తర్వాత మీరు మాట్లాడండి. మీరు అలాగే ఇంటర్వ్యూని అయ్యి ఇబ్బంది పెడితే అలాగే మాట్లాడండి. ఎల్ఓపి గారు మీరు అలా సాధించాలని చెప్పినట్టు చెప్తారు. జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్, అది కాదన్నది ఎవరు? వెనకంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష. తప్పుదా? అన్ని మీరే మాట్లాడుకుంటారు. మీ మాటే మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు. నో అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని. అధ్యక్ష, దయచేసి మొదటిగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష? అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పనికి భవనాలు కట్టినా, ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు, ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే, నేను చెప్తానమే. భవనా అండి ప్రభుత్వ భవనాలుగా కట్టాము, దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా?
అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. చైర్మన్ గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అండి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఒక్క నిమిషం మీరు సార్. క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును, ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును, రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్కే చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు, ఏంటంటే ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం, ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ మీ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్, అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పాను, మాట్లాడుతాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మన అచ్చెన్నాయుడు గారు నా పేరు కొట్టే చెప్పారు, సభలో చర్చ జరిగింది. వాస్తవం ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించే చర్చ జరిగింది. ఎంత కేటారు తెలుసా అధ్యక్ష? రికార్డులో చూసుకోమని ప్రభుత్వం వాళ్ళ దగ్గర 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. చూసుకోండి, 6,000 కాదు, 14,000 చూసుకోండి. కూర్చోండి. ఈ ఫర్నిచర్ తో నాయుడు గారు నాది అయిపోయింది, మాట్లాడుతుంది నాకు అయిపోయింది, నాది అయిపోయింది మాట్లాడు. నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డులు అంతా రికార్డ్ అవుతుంది. ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది. అందుకు తప్పు మాట్లాడితే కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు, మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు. నేను మాట్లాడిన సభలో 14,000 రూపాయలు చెప్పాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి. ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు. కాదండి అది కూడా చెప్పండి, తప్పు కాదని చెప్తే ఇప్పుడు ఫర్నిచర్ కాదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే, అది మీ తాలూకు స్టేట్మెంట్, ఇది నా తాలూకు స్టేట్మెంట్. ఇంక్లూడింగ్ ఫర్నిచర్ 14,000. కూర్చోండి, మీరు కూర్చోండి, మంత్రులు మాట్లాడండి, మీరు కూర్చోండి, మాట్లాడదు కాబట్టి చెప్తున్నాను, కూర్చోండి, చెప్తున్నాను. ఒక నిమిషం కోట్ చేస్తాను నాయుడు గారు, ఒక నిమిషం కోట్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఏంటి అయింది అధ్యక్ష? ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి. ఇది ఎప్పుడు 2007 సంవత్సరం కట్టాం. దీన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది 24వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి. దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ, కరెక్ట్ చేశారు మా మంత్రి గారు, కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష. కానీ మరి అంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష, అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవతారం జరిగితే, అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చేసి తీసుకున్న అధ్యక్ష. అయ్యో తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష, అంటే ఇచ్చాము అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరుగుతాయి ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి.
మంత్రి గారు. క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే ఇది చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయటం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో. ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం. కానీ దానికి డీవియేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు. వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో బేసిక్ గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది. ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పన్ గారు చనిపోయారు. ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది. దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి, ఇన్ ది జియో సెకండ్ రెడ్ అబోవ్